హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను పప్పు తెల్లపిండి వండుతున్నానండి. దానికోసం పప్పు గ్లాస్ కడిగి పెట్టుకున్నాను. 5-6 పచ్చిమిరపకాయ సన్నగా తరిగి వేసానండి. దీన్ని అయితే పొంగు వచ్చేదాకా కదా సిమ్లో పెట్టి ఉడికించుకుంటాను. ఇప్పుడు ఎందుకు పప్పు తెల్లపిండి అనుకుంటారేమో, ఇప్పుడు ఆషాఢంలో ఒకసారైనా తినాలండి. మన పెద్దవాళ్ళు చెప్పేవారు, దేంటి రీజన్ అని అనుకోవద్దు. ఇదిగోనండి, పప్పు అయితే సగం ఉడికిపోయింది. సగం అంటే మొత్తం ఉడికిపోయిందిలేండి. ఇలా ఉడికిపోయింది కదా, దీంట్లో అయితే కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను. ఉప్పు వేసుకుంటానండి. ఇప్పుడు తెల్లపిండి అయితే వేసుకోవాలి. ఇదిగోనండి, ఉప్పు వేసాక తెల్లపిండి అయితే వేసాను. దీన్ని కలపెట్టేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. అప్పుడు తెల్లపిండి కూడా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకానండి, ఇదైతే ఇలా ఉడుకుతుంది. మేమైతే హైదరాబాద్లో ఉంటాం కదండి, ఇదైతే దొరకదు తెల్లపిండి. మా అమ్మగారు ఊరు వెళ్ళినప్పుడు నువ్వులు ఈ తెల్లపిండి తెచ్చుకుంటామండి ఎప్పుడు మేము. మా అమ్మగారు అయితే బాగా వండేవారు, అందుకే మాకు అలవాటు అండి. ఇది తెచ్చుకుంటాం ఊరి నుంచి. ఇదిగోనండి, తెల్లపిండి పప్పు అయితే ఉడికిపోయింది. దానికి తాలింపు వేసుకోవడానికి అయితే నేను గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. దీనికైతే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలు వేసేసుకుందాం ఇప్పుడు నూనెలో. ఇంకానండి, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసాను. పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుందండి. మేము తినమని వేయట్లేదు. 2 మిర్చి, కరివేపాకు వేసాను. ఇప్పుడైతే ఇంగు వేసుకోవాలి. అయితే తాలింపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పు దీంట్లో వేసుకుని తిప్పుకోవడము. ఇదిగోనండి, మన పప్పు తెల్లపిండి అయితే అయిపోయింది. ఇది కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కూడా సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్.